మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మంత్రివర్గంలోని మంత్రి నాగర్ సింగ్ చౌహాన్ బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తారని బెదిరించారు. కారణం ఏంటంటే ఆదివారం అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ నుండి నాగర్ సింగ్ చౌహాన్ ను వైదొలిగించి బీజేపీ ప్రధాన ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన రామ్ నివాస్ రావత్ కు ఈ బాధ్యత బదిలీ చేయబడింది. దీంతో 25 ఏళ్లుగా బీజేపీలో అంకిత భావంతో పనిచేసిన చౌహాన్ తన బాధలను బహిరంగంగా వినిపించారు. పార్టీ ఇటీవలి చర్యలు తనకు వ్యక్తిగతంగానే కాకుండా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గిరిజన సమాజానికి కూడా తీవ్ర నష్టం కలిగించాయని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విధేయుడు. మాజీ మంత్రి చౌహాన్ రత్లాం నుండి ఎంపీగా గెలిచిన అతని భార్య అనితా నాగర్ సింగ్ చౌహాన్ కూడా రాజీనామా చేపిస్తానని బీజేపీకి అల్టిమేట్ వార్నింగ్ ఇస్తున్నారు. నాగర్ సింగ్ నిర్ణయాత్మక ప్రక్రియ నుండి అతన్ని మినహాయించడం గురించి అతను వివరించినప్పుడు అతని నిరాశ స్పష్టంగా కనిపించింది. నేను పార్టీపై కోపంగా ఉన్నాను. ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు సంస్థ లేదా ప్రభుత్వం నాకేమీ తెలియజేయలేదు అని మిస్టర్ చౌహాన్ జోడించారు. పార్టీ శ్రేణులలో గణనీయమైన కమ్యూనికేషన్ గ్యాప్ ను ఎత్తి చూపారు. పరిష్కారాన్ని పొందాలని తన సంకల్పాన్ని వ్యక్తం చేస్తూ పార్టీ ఫోరంలో తన సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశాన్ని చౌహాన్ సూచించారు. పార్టీ ఫోరంలో నా అభిప్రాయాలు వెల్లడిస్తాను. నిర్ణయం తీసుకోకుంటే 1 నుంచి 2 రోజుల్లో రాజీనామా చేయడం కాకుండా నా భార్య కూడా రాజీనామా చేస్తానని గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఇప్పటికే రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి సంఖ్యాబలం కీలకం. సొంతంగా 2 పర్యాయాల తర్వాత ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఈసారి 240 సీట్లు గెలుచుకుంది. మెజార్టీ మార్కుకు 32 తక్కువ. 2023 రాష్ట్ర ఎన్నికల్లో 230 మంది సభ్యుల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బీజేపీ 163 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ కు 66 సీట్లు వచ్చాయి. ఈ క్రమంలో నాగర్ సింగ్ చౌహాన్ ఎమ్మెల్యే పదవికి తన భార్య ఎంపీ పోస్ట్ కి రాజీనామా చేస్తే కాంగ్రెస్ నుంచి రాజకీయ నాయకుల చేరిక కారణంగా పార్టీలో దూరం అవుతున్నారనే భావనలో ఉన్న నేతల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇది కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తుందని బీజేపీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇక వీరిద్దరూ రాజీనామా చేస్తే అక్కడ బై ఎలక్షన్స్ అనివార్యమయ్యే ఛాన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఇప్పటికే కాంగ్రెస్ గాలి వీస్తుండటంతో ఆ స్థానాలను ఇండియా కూటమి కైవసం చేసుకునే ఛాన్స్ ఉంది. అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.